వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఒకంత రక్షణాత్మక ధోరణిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గడిన పెట్టేందుకు మరియు క్యాడర్లో కొత్త జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. గతంలో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఐపాక్ సంస్థను పక్కన పెట్టి పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి అద్భుతమైన క్యాంపెయిన్ డిజైన్ చేసిన ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ ది విజయ్ ఇన్స్టిట్యూట్ లేదా టీవీఐతో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వస్తున్న తాజా లీకులు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. రీసెంట్గా జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ మరియు వైసీపీ భవిష్యత్తు వ్యూహాల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల పాత్ర ఎంత కీలకమో గత రెండు ఎన్నికల పరిణామాలు నిరూపించాయి. 2019లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం జగన్ ముఖ్యమంత్రి కావడంలో ఎంతలా సాయపడిందో 2024 ఎన్నికల్లో అదే ఐపాక్ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో విఫలమైందనే విమర్శలు కూడా వచ్చాయి. గత ఎన్నికల ఘోర పరాభవం తర్వాత వైసీపీ పూర్తిగా కొత్త వ్యూహాలను అన్వేషిస్తున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు లేదా క్యాంప్ ఆఫీస్ వేదికగా ఒక అగ్రశ్రేణి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీంతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. తమిళనాడులో అపారమైన పొలిటికల్ సక్సెస్ రేటు ఉన్న కన్సల్టెన్సీని ఏపీకి రప్పివ్వడం ద్వారా కూటమి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ సరికొత్త వ్యూహాత్మక ఒప్పందం తమిళనాడు పొలిటికల్ బ్రెయిన్ అయిన టీవీఐ సంస్థతో కుదిరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో నటుడు విజయ్ తన కొత్త పార్టీని ప్రకటించినప్పుడు కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాకుండా మరియు క్షేత్రస్థాయి డేటా ఎనలిస్టులు కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ సాంకేతికతను ప్రజా సెంటిమెంట్ను బ్యాలెన్స్ చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకుంది. ఐపాక్తో పోలిస్తే ఈ కొత్త టీం మరింత దూకుడుగా కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తోందని వైసీపీ పెద్దలు నమ్ముతున్నారు. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పులు మరియు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్న కేసుల వల్ల పార్టీ రక్షణాత్మక స్థితిలోకి వెళ్ళింది. ఈ తరుణంలో రంగంలోకి దిగుతున్న ఈ కొత్త వ్యూహకర్తల బృందం ముందు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల లోపాలను జనంలోకి తీసుకెళ్లడం మరియు డిజిటల్ మీడియాలో వైసీపీ వాయిస్ను మళ్లీ బలంగా వినిపించడం అనేవి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. కేవలం పాత సంక్షేమ నినాదాలకే పరిమితం కాకుండా మారుతున్న యువత ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త నెరేటివ్ను సెట్ చేయడానికి ఈ టీం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యూహాలలో భాగంగానే నియోజకవర్గాల వారీగా పార్టీకి నమ్మకంగా ఉన్న లీడర్లను ఐడెంటిఫై చేయడం, బలహీనంగా ఉన్న స్థానాల్లో కొత్త అభ్యర్థులను ముందస్తుగానే ప్రొజెక్ట్ చేయడం వంటి పనులను ఈ కొత్త సంస్థ పర్యవేక్షించనుంది. గతంలో ఐపాక్ సంస్థ స్థానిక నేతలపై విపరీతమైన ఆధిపత్యం చలాయించిందనే అసంతృప్తి వైసీపీ నేతల్లో ఉంది. కాబట్టి ఈ కొత్త టీం స్థానిక నాయకత్వంతో మరింత స్నేహపూర్వకంగా ఉంటూ అంతర్గత విభేదాలను తొలగించేందుకు మీడియేటర్గా పనిచేయనుంది. తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా డిజిటల్ వాలంటీర్ల వ్యవస్థను భారీగా విస్తరించి కూటమి పార్టీల సోషల్ మీడియా కౌంటర్లకు ధీటుగా సమాధానం చెప్పడమే ఈ టీం యొక్క తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో వ్యూహకర్తలు కేవలం ఒక దిశను మాత్రమే చూపగలరు, కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లను రాబట్టాల్సింది పార్టీ అధినేత ఇమేజ్ మరియు లీడర్ల కష్టం మాత్రమే. చంద్రబాబు నాయుడు కూడా రాబిన్ శర్మ లాంటి అంతర్జాతీయ వ్యూహకర్తల టీంను వాడుకుంటూ ప్రభుత్వ ఇమేజ్ను బిల్డ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు స్ట్రాటజీలను ఏపీ లాంటి అత్యంత సంక్లిష్టమైన మరియు కుల సమీకరణాలు ఎక్కువగా ఉండే రాజకీయ రంగంలో ఈ కొత్త టీం ఎంతవరకు విజయవంతంగా అమలు చేయగలుగుతుందనేది ఒక పెద్ద సవాల్. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ముందస్తుగా వ్యూహాలు రచించడంలో తన మార్కు చూపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే కొత్త వ్యూహకర్తలకు రంగంలోకి దించడం వల్ల పార్టీకి తగినంత సమయం దొరుకుతోంది. గతంలో తాము చేసిన తప్పులను
సరిదిద్దుకోవడానికి, క్యాడర్లో నైతిక ధైర్యాన్ని నింపడానికి ఈ పొలిటికల్ అగ్రిమెంటు వైసీపీకి ఒక మైలేజీ లాంటిదని చెప్పవచ్చు. మరి తమిళనాడులో దళపతి విజయ్కి మేధోపరమైన మద్దతు అందించిన ఈ బ్రెయిన్ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సింహాసనం వైపు నడిపించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి ఫలితాలను బట్టి చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం తమిళనాడు నటుడు విజయ్ పూర్వకర్త టీంను వైఎస్ జగన్ రంగంలోకి దించుతున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి తెరలేపారు. ఐపాక్ స్థానంలో వస్తున్న ఈ కొత్త టీం కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చెక్ పెడుతుందో వేచి చూడాలి. మరి వైసీపీ రివైవల్ కోసం జగన్మోహన్ రెడ్డి తమిళనాడు వ్యూహకర్తలను ఎంచుకున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కొత్త స్ట్రాటజీ వల్ల వైసీపీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.